హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ నెంబర్ 13 and 14 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ 13 వచ్చి హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ద ఏపీ 24, 21, 18 మస్ట్ బి టేకెన్ సో దట్ దేర్ సమ్ ఈజ్ 78. అంటే ఒక ఏపీ ఇచ్చారు. ఈ ఏపీలో మనం ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే సమ్ అనేది 78 వస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 24, 21, 18, ఇలా మనము ఎన్ని టర్మ్స్ని యాడ్ చేసుకుంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, అలా వెళ్తూ ఉంటే ఈ ఏపీలో మనం ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే సమ్ ఎంత రావాలి? ఎస్ఎన్ ఎంత రావాలి? 78 రావాలి. అప్పుడు ఎన్ని టర్మ్స్ అంటే ఎన్ వాల్యూ కనుక్కోండి అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనము ఇచ్చింది ఏపీ కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏ అండ్ డి వాల్యూస్ రాసుకుందాం. ఏ వాల్యూ ఏమి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 24. డి వాల్యూ A2 మైనస్ A1 అంటే ఇది A1, ఇది A2, ఇది A3. సో A2 వాల్యూ 21 మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు -3. డి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఎస్ఎన్కి ఫార్ములా మనకు తెలుసు. ఏది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 78 అవ్వాలి. ఇక్కడ మనకు ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, n/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 24 ప్లస్ ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి. n-1 ఇంటూ డి వాల్యూ -3 ఈజ్ ఈక్వల్స్ టు 78. n/2 ఇంటూ 2 ఇంటూ 24 48. ఈ -3ని దీంతో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 ఈజ్ ఈక్వల్స్ టు 78. n/2 ఇంటూ 48 ప్లస్ 3 51 మైనస్ 3n ఈజ్ ఈక్వల్స్ టు 78. n ఇటు సైడ్ పెట్టుకొని 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, అది మల్టిప్లై చేస్తుంది. n ఇంటూ 51 మైనస్ 3n ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 78 ఇంటూ 2. సో ఎన్ని దీంతో మల్టిప్లై చేద్దాం, లోపల పంపిద్దాం. 51n మైనస్ 3n² ఈజ్ ఈక్వల్స్ టు 8 2s 16, 7 2s 14, 15 156. ఇప్పుడు మనకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ యాక్చువల్గా ఓకే దీన్ని -156ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? 51n మైనస్ 3n² మైనస్ 156 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు n² యొక్క కొఫిషియంట్ పాజిటివ్ కావాలి కాబట్టి మొత్తం ఈక్వేషన్ని మనము బోత్ ద సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? 3n² మైనస్ 51n మైనస్ ప్లస్ 156 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే జస్ట్ సైన్స్ మారుతాయి అంతే. ఇప్పుడు దేంతో అయినా డివైడ్ అవుతుందా చూద్దాం. 3తో ఏమన్నా డివైడ్ అవుతుందా? అవుతుంది. చూడండి, 3 1s 3 7s 3 5s 15 3 2s 6 అయిపోయింది. సో n² మైనస్ 17n ప్లస్ 52 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఏమైంది? ఎన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మనం ఇప్పుడు ఎన్కి రూట్స్ కనుక్కుంటే మనకు ఏదైతే ఎన్కి రూట్స్ కనుక్కుంటే మనము ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకోవాలో తెలిసిపోతుంది. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనము దీని రూట్స్ కనుక్కోవాలంటే ఎలా చేస్తాం? n² కోఎఫిషియంట్ 1ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది? 1 ఇంటూ 52 52. ఇప్పుడు 52కి మనం రూట్స్ ఎలా కనుక్కోవాలి? దాన్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -17 n ఒక కోఎఫిషియంట్ -17 రావాలి, మల్టిప్లై చేస్తే 52 రావాలి. అలాగా 2 రూట్స్ని మనం కనుక్కోవాలి. మనం ఇది 52 కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి జస్ట్ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. ఇది ఎలా చేయాలనేది మీకు తెలియకపోతే నేను ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఆ వీడియోస్ ఒకసారి చూడండి. లాస్ట్లో 2 ఉంది కాబట్టి స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 2s 4 1 2 6. మళ్ళీ లాస్ట్లో 6 ఉంది కాబట్టి 2తో వెళ్ళిపోతుంది. 2 1s 2 3s. 13 అనేది ప్రైమ్ నెంబర్ వెళ్ళలేదు కాబట్టి 13 1s. సో ఏమేమి వచ్చాయి? 2 ఇంటూ 13. ఈ 3 1 2 3 ఈ 3 నెంబర్స్ని మనం 2 నెంబర్స్గా మార్చాలి. ఆ 2 నెంబర్స్ని అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే n యొక్క కోఎఫిషియంట్ రావాలి. సో 2 2s 4 13 4 యాడ్ చేస్తే 17 వస్తుంది. దీనికి ఏం కావాలి మనకి? కానీ మల్టిప్లై చేస్తే 50 ప్లస్ 52 రావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెడదాం. రెండింటికి మైనస్ పెడితే -4 ఇంటూ -13 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఇంటూ 4 52. యాక్చువల్లీ దీని నుంచి ఇచ్చింది కాబట్టి 52 వస్తుంది. ఇంకా -4ని -13 యాడ్ చేస్తే -17 వస్తుంది. సో ఈ రూట్ సరిపోతాయి. సో n² మైనస్ 4n minus 13n plus 52
ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ n కామన్ తీయచ్చు రెండిట్లో. n కామన్ తీస్తే n-4, ఇక్కడ n-4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా n-4 రావాలి. సో ఇక్కడ నేను ఏం కామన్ తీయాలి? అప్పుడు n-4 రావాలంటే -13 కామన్ తీయాలి. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తే ఇది వస్తుందా? -13 × n, -13n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 × 4 52. ఆల్రెడీ 13 × 4 52. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? n-4ని కామన్ తీయచ్చు. దీంట్లో ఏం మిగులుతుంది? n మిగులుతుంది. దీంట్లో -13 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇండివిజువల్గా 0 రాసుకుందాం. n-4 ఈజ్ ఈక్వల్స్ టు 0, n-13 ఈజ్ ఈక్వల్స్ టు 0. n ఈజ్ ఈక్వల్స్ టు -4 రైట్ హ్యాండ్ సైడ్ పోతే +4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు -13 రైట్ హ్యాండ్ సైడ్ పోతే +13 అవుతుంది. ఒకవేళ మనకు చూడండి ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. ఒకవేళ n వాల్యూ ఏదన్నా ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూ వచ్చి ఉంటే కనుక మనము ఏదన్నా ఒక నెగిటివ్ వాల్యూ వచ్చి ఉంటే n ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ టర్మ్స్, అది వ్యాలిడ్ కాదు, అది రాంగ్ అని కొట్టేసి ఇంకోటి వ్యాలిడ్ అని చెప్పేసేవాళ్ళం. కానీ ఇక్కడ రెండు పాజిటివ్లే వచ్చాయి. అట్లాంటప్పుడు ఇలా వచ్చిన కండిషన్లో ఏమంటే ఈ రెండు కూడా వ్యాలిడ్ ఆన్సర్సే. ఈ రెండు టర్మ్స్ మీరు ఈ రెండు 4 టర్మ్స్ ఫస్ట్ 4 టర్మ్స్ని మీరు సమ్ చేస్తే కూడా 78 వస్తుంది. నెక్స్ట్ 13 టర్మ్స్ని సమ్ చేస్తే కూడా 78 వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే మీకు డిఫరెన్స్ చూడండి -3 ఉంది. దీనివల్ల కావాలంటే మీరు చేసి చూసుకోండి. దీనికి S4 అంటే Sn అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే S4 కదా. S4 అంటే n/2 ఇంటూ చేస్తానండి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 24 ప్లస్ n-1 అంటే ప్లస్ n-1 అంటే 4 - 1 3, d వాల్యూ ఎంత -3. 2 1s 2 2s 2 ఇంటూ 48 -3 3s 9. 2 ఇంటూ 48లో 9 పోతే ఎంత 30. 48లో 9, 10లో 9 పోతే 1 9 39. 39 ఇంటూ 2 9 2s 18, 2 3s 6 7 78 వచ్చిందా. S4 చేస్తే ఇప్పుడు S13 కూడా చేద్దాం. S13 ఈజ్ ఈక్వల్స్ టు n/2 13/2 ఇంటూ 2a, ఏ వాల్యూ 24 ప్లస్ n-1 అంటే 13 -1 అంటే 12, d వాల్యూ -3. 13/2 ఇంటూ 2 ఇంటూ 24 48 -12 ఇంటూ -3 అంటే -36. 13/2 ఇంటూ 48లో -36 పోతే 12. 2 1s 2 6 13 ఇంటూ 6 6 3s 18, 6 1s 6 7 78. చూడండి రెండు కూడా 78లే వచ్చాయి. ఇలా రెండు నంబర్స్ ఒకవేళ ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమన్నా చేసి రెండు నంబర్స్ పాజిటివ్ వచ్చాయంటే అవి రెండు కూడా వ్యాలిడ్ అనే అర్థము. ఓకే, ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ నెగిటివ్ రాకూడదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదని దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. కానీ ఇక్కడ రెండు కూడా వ్యాలిడ్ ఆన్సర్సే. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 14. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 బిట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ బిట్ ఏమంటే ద ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్, సెకండ్ బిట్ వచ్చి ద ఫస్ట్ n పాజిటివ్ ఇంటీజర్స్. అంటే మెయిన్గా మనం ఏం కనుక్కోవాలి, సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ బిట్లో ఏమి the first 1000 పాజిటివ్ ఇంటీజర్స్. దీంట్లో ఫస్ట్ మీకు తెలియాలి పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకు యాక్చువల్గా నెగిటివ్ కూడా వస్తాయి. అంటే -∞, -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఏమని చెప్పారు, ఫస్ట్ 1000 పాజిటివ్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏవి 1, 2, 3, డాష్ టిల్ 1000. కాబట్టి 1000 పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి 1000 వరకు. ఇప్పుడు చూడండి ఇది మనకు 1000 పాజిటివ్ ఇంటీజర్స్ వచ్చాయి. దీంట్లో దీనికి ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ ఎంత 1, సెకండ్కి థర్డ్కి 1, థర్డ్కి ఫోర్త్కి 1. అలాగే అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, సేమ్ ఉంది. అంటే ఇది ఒక ఏపీని ఫామ్ చేస్తుంది. దీంట్లో ఫస్ట్ టర్మ్ a = 1, d = a2 - a1, ఇది a1, ఇది a2, ఇది a3. అంటే మెయిన్గా చెప్పడం ఏమంటే ఇది ఏపీని ఫామ్ చేసింది కాబట్టి ద సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 టర్మ్స్ అంటే మనం ఏం కనుక్కోవాలి, S1000 కనుక్కోవాలి అంతే. సో S1000 కావాలంటే నాకు యాక్చువల్గా డిఫరెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎస్ఎన్కి ఇంకొక లాస్ట్ టర్మ్ తెలుసు కదా. కాబట్టి మామూలుగా ఎస్ఎన్కి లాస్ట్ టర్మ్ తెలిస్తే ఏం ఫార్ములా, SN = n/2 ఇంటూ a + l. d కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, లాస్ట్ టర్మ్ తెలుసు నాకు. ఏదది 1000. సో S1000ని నేను సింపుల్గా ఇలా కనుక్కుంటాను.
1000 టర్మ్స్ కాబట్టి n 1000 పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1000 నెంబర్స్. n వాల్యూ ఎంత 1000, n వాల్యూ 1000. సో S1000 ఈజ్ ఈక్వల్స్ టు 1000 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ ఎల్ లాస్ట్ వాల్యూ ALR AN. సో 2 ones 2 500, 500 ఇంటూ 1000 ఇంటూ 1 1001. 5తో మల్టిప్లై చేస్తే 5005 వస్తుంది. 2 0 ఉన్నాయి కూడా 2 0 అంతే. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చి ఇది చాలా పెద్ద నెంబరు 5500. ఓకే. సిమిలర్లీ ద ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్ ఇక్కడ జనరిక్ ఫామ్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి 1 2 3 డాష్ డాష్ డాష్. అక్కడైతే 1000 కాబట్టి 1000 లాస్ట్, ఇక్కడ n అన్నారు కాబట్టి n లాస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ 1కి 2కి మధ్య డిఫరెన్స్, 1 2కి 3కి డిఫరెన్స్ మధ్య 1 అంటే ఇది ఒక కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఒక ఏపీ. సో దీంట్లో కూడా ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ కాబట్టి Sn ఈజ్ ఈక్వల్స్ టు నాకు లాస్ట్ టర్మ్ తెలుసు n. సో n బై 2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. n ఇక్కడ ఎన్ఏ సో అట్లే పెట్టేయాలి. n బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ ఎంత n అంతే. n ఇంటూ n ప్లస్ 1 బై 2. సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n పాజిటివ్ ఇంటిజర్స్ Sn ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇక్కడ జస్ట్ మనకు పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏమి అని తెలిసి ఉండాలి అంతే. అది తెలిస్తే ఆ లాజిక్ తెలిస్తే మనము సింపుల్గా సమ్ ఆఫ్ n నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఓకే అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.